వెల్కమ్ టు M1 న్యూస్. హన్మకొండ కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయుబ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడకుండా పనిచేసిన కార్యకర్తల త్యాగాలను గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై చర్చించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడు కార్యకర్తకు తగిన సమయంలో గుర్తింపు, రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అంతర్గత సమస్యలను పార్టీ వేదికలపైనే పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు కష్టకాలంలో వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండాను మోసిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా అధిష్టానం చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్ కోరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారిని ఎన్ని మాటలు అన్నారో మీడియా మిత్రులతో పాటు వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు పథకాల టికెట్ ఆశించడంలో మేము ఎవరు కూడా తప్పు మాట్లాడతలేం. ఎందుకంటే 2011 నుంచి మొన్న 2023 వరకు పథకాలను పూర్తి స్థాయిలో పైసలు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఇన్నిగాల వెంకటరామరెడ్డి గారిది. అలాంటిది కాకుండా ఇలా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఏం అర్హత ఉన్నది? 2011లో మీరు అక్కడ ఓడిపోయిళ్ళు, మళ్ళీ 14లో తూర్పుకు వచ్చిళ్ళు, 2018లో ఓడిపోయిళ్ళు, 23లో తూర్పుకు వచ్చిళ్ళు. తూర్పు జనాలు భుజాలు ఎత్తుకొని ఎర్రబెల్లి స్వర్ణగారు అన్నట్టు తూర్పు జనం భుజాలకు ఎత్తుకొని మిమ్మల్ని మోసి గెలిపించుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకు ఒక్కరికి కనీసం న్యాయం చేయలే. వీళ్ళు కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతుంటే దయాలు వేదాలు వలిచినట్టు అనిపిస్తూ ఉంది. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆమె ఏంది, ఆమె స్థాయి ఏంది, ఆమెకి ఏం అర్హత ఉన్నది మా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అవమానపరచడానికి? వాస్తవం చెప్పుకోవాలంటే వాళ్ళ అమ్మ ఎంపీపీ నుంచి 2 సార్లు రాష్ట్రానికి మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ నాన్నని ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ కుటుంబానికి భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని తన చెట్టును తనే నరుకున్నట్టు మీరు మాట్లాడుతూ ఉంటే జనం చూస్తలేరు అనుకుంటా ఉన్నారేమో. వరంగల్ జిల్లాలో సొంత పార్టీ మీద ఇలా కేసులు జరిగినాయి, సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు జరిగినాయి. ఇలా బీసీ నాయకుల మీద కేసులు పెట్టించిండు. ఇలా మీరు బీసీ అని మాట్లాడతారు కదా, ఏ బీసీ నాయకుడు న్యాయం చేసిండు? అక్కడ ఏ దళిత నాయకుడు న్యాయం చేసిండు? ఏ మైనార్టీ నాయకుడు న్యాయం చేసిండు? వాళ్ళ ఓట్లతో ఎలా మీరు గెలిచింది? ఎవరికి న్యాయం జరిగింది? అక్కడ ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తారు. ఇదా మీ సంస్కృతి? రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ముందు 100 సార్లు మీరు ఆలోచన చేయాలి. నిజంగా కూడా మీ అమ్మకు బాధ కలిగితే, నిజంగా కూడా మీ నాన్నగారికి బాధ కలిగితే వాళ్ళకి అడిగే హక్కు ఉన్నది. వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ మంత్రులు, వాళ్ళకి తప్పనిసరిగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ నీకేం హక్కు ఉన్నదమ్మా? నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడితే రాత్రి స్టేట్ ఫిగర్ అవుతావు అనుకుంటావేమో. స్టేట్ జీరో అయి నిన్నట్టు నుంచి నువ్వు అవడం కాకుండా మీ కుటుంబాన్ని కూడా జీరో చేసినావు. దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి దీని మీద తగిన నిర్ణయం తీసుకోకపోతే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దయచేసి మీరు గమనించాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు జరగవద్దని చెప్పి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బేషరతుగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు మాట్లాడే ముందు ఒక్కడికి 10 సార్లు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు ఒకసారి చేస్తే బాగుండేదని చెప్పి కాంగ్రెస్ కుటుంబం తరఫున హెచ్చరించడం జరుగుతూ ఉంది. పిసిసి గారికి పెట్టండి, 2 అధ్యక్షులు మీ అందరం కూడా సంతకాలు పెడతాం. వాటిపైన చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఇలా అయితే కొనసాగదండి. దయచేసి మీరు 2 అధ్యక్షులు గమనించి తక్షణమే దీనిపైన మీరు తీర్మానం చేసి పంపించండి. థ్యాంక్ యూ.